అందరికీ నమస్కారం అండి. రామాయణం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సులువుగా సమాధానం చెప్పగలరు. రామాయణం నుంచి కొన్ని ప్రశ్నలు. 1. రామాయణంను రచించింది ఎవరు? ఎంపికలు చూద్దామా? ఆ. వ్యాసుడు, ఆ. వాల్మీకి, ఈ. కాళిదాసు, ఈ. తులసీదాసు. 2. రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఉన్నాయి? ఎంపికలు: ఆ. 5 కాండలు, ఆ. 6 కాండలు, ఈ. 7 కాండలు, ఈ. 8 కాండలు. మూడు. దశరథ మహారాజు యొక్క కులగురువు ఎవరు? ఆ. అగస్త్యుడు, ఆ. విశ్వామిత్రుడు, ఈ. భరద్వాజుడు, ఈ. వశిష్ఠుడు. 4. శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు? ఆ. మౌర్య వంశం, ఆ. ఇక్ష్వాకుల వంశం, ఈ. చోళ వంశం, ఈ. కురు వంశం. 5. సీతాదేవి ఏ రాజ్యానికి చెందినవారు? ఆ. కిష్కింధ రాజ్యం, ఆ. కాశీ రాజ్యం, ఈ. మిథిలా రాజ్యం, ఈ. చిత్రకూట రాజ్యం. 6. పురాణాల ప్రకారం లక్ష్మణుడిగా అవతరించింది ఎవరు? ఎంపికలు: ఆ. నంది, ఆ. శివుడు, ఈ. ఆదిశేషుడు, ఈ. విష్ణుమూర్తి. 7. జనక మహారాజు కుమార్తెల పేర్లు ఏమిటి? ఎంపికలు చూద్దామా? ఆ. సీతాదేవి ఊర్మిళ, ఆ. శృతకీర్తి మాండవి, ఈ. సీతాదేవి మాండవి, ఈ. ఊర్మిళ మాండవి. 8. సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు ఏ ధనస్సును విరుస్తాడు? ఎంపికలు చూద్దామా? ఆ. నాగధనస్సు, ఆ. విష్ణుధనస్సు, ఈ. శివధనస్సు, ఈ. గాంధీవం. 9. మహావిష్ణువు అవతారాల్లో రామావతారం ఎన్నవది? ఎంపికలు చూద్దామా? ఆ. 5వ అవతారం, ఆ. 6వ అవతారం, ఈ. 7వ అవతారం, ఈ. 8వ అవతారం. 10. శ్రీరాముణ్ణి విశ్వామిత్రునితో పంపించేలా దశరథుడిని ఎవరు ఒప్పిస్తారు? ఎంపికలు చూద్దామా? ఆ. సుమంతుడు, ఆ. బ్రహ్మ, ఈ. వశిష్ఠుడు, ఈ. దుర్వాసుడు. 11. కైకేయి కొడుకే రాజు కావాలనే స్వార్థ కోరిక కైకేయికి కలగడానికి గల కారణం ఎవరు? ఎంపికలు చూద్దామా? ఆ. సుప్రియ, ఆ. ప్రియంపద, ఈ. మంథర, ఈ. సుకన్య. 12. హనుమంతుడి గురువు ఎవరు? ఎంపికలు చూద్దామా? ఆ. సుగ్రీవుడు, ఆ. వాయుదేవుడు, ఈ. భరద్వాజుడు, ఈ. సూర్య భగవానుడు. 13. సీతారాముల కళ్యాణం ఎక్కడ జరిగింది? ఎంపికలు చూద్దామా? ఆ. అయోధ్య, ఆ. లంక, ఈ. మిథిల,
ఈ కిష్కింద. పద్నాలుగు. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది? ఎంపికలు చూద్దామా? ఆ గంగా నది, ఆ సరయూ నది, ఈ యమునా నది, ఈ పంపా నది. పదిహేను. రాముడు సీత కోసం నిర్మించిన సేతు పేరు ఏమిటి? ఎంపికలు చూద్దామా? ఆ నంది సేతు, ఆ రామసేతు, ఈ వానర సేతు, ఈ హనుమంత సేతు. పదహారు. లంకలో సీతాదేవికి సహాయం చేసిన రాక్షసి పేరు ఏమిటి? ఎంపికలు చూద్దామా? ఆ శూర్పణఖ, ఆ లంకిని, ఈ సింహిక, ఈ త్రిజట. పదిహేడు. లక్ష్మణుడిని బ్రతికించడానికి హనుమంతుడు తీసుకొచ్చిన పర్వతం పేరు ఏమిటి? ఆ గోవర్ధన పర్వతం, ఆ ద్రోణగిరి పర్వతం, ఈ కైలాస పర్వతం, ఈ నీలగిరి పర్వతం. పద్దెనిమిది. రావణాసురుడు ఎవరి భక్తుడు? ఆ బ్రహ్మ, ఆ విష్ణుమూర్తి, ఈ శివుడు, ఈ ఇంద్రుడు. పంతొమ్మిది. రాముడి పాదస్పర్శ వల్ల ఎవరి శాప విమోచనం జరిగింది? ఎంపికలు చూద్దామా? ఆ మండోదరి, ఆ శబరి, ఈ అహల్య, ఈ తార. ఇరవై. రావణాసురుడిని చంపడానికి శ్రీరాముడు ఏ అస్త్రాన్ని ఉపయోగించారు? ఎంపికలు చూద్దామా? ఆ పాశుపతాస్త్రం, ఆ బ్రహ్మాస్త్రం, ఈ నారాయణాస్త్రం, ఈ సుదర్శన చక్రం. జై శ్రీరామ్.